వాళ్ళు చెప్పిన సమస్యలు ఒకటి వచ్చేసి మాకు పెన్షన్స్ రావట్లేదు, ఇల్లు కూడా లేని వాళ్ళు లబ్ధిదారులు ఇల్లు అడిగారు, పెన్షన్స్ కూడా పెట్టించే కార్యక్రమం కొన్ని అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము, ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు పెట్టించే కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాము. అదేవిధంగా రానున్నది వర్షాకాలము. ఇప్పుడు ఈ సమ్మర్లోనే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. నీటి ఎద్దడితోటి అందరి బోర్లు అన్నీ ఎండిపోయినాయి. ప్రతి ఇంటిలో కూడా సూర్యాపేటలోని ప్రజలందరూ ఇంకుడు గుంతలు తీసుకునే కార్యక్రమం చేపట్టాలని ఒక మున్సిపల్ చైర్పర్సన్గా, ఒక 46వ వార్డు కౌన్సిలర్గా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ సమస్యను రానున్న తరాల వాళ్లకు, మన పిల్లలకు, మన భవిష్యత్తుకు నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరము ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పరచుకోవాలి. ప్రతి ఇంటిలో చెట్లు కూడా నాటుకోవాలి. చెట్లు కూడా లేకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఇంట్లో మొత్తం సీసీ రోడ్లు టైల్స్ వేసుకుంటున్నాము. బర్త్డేలకు కానీ మ్యారేజ్ డేలకు కానీ ఒక్కొక్క చెట్టుతో చొప్పున నాటుకోండి. ఇంటి ముందర ఒకవేళ సీసీ రోడ్డు ఉన్న డ్రిల్లింగ్ పగలగొట్టి పెట్టినా పర్వాలేదు, కానీ సీసీ రోడ్ని చెట్లు నాటాలని, మొక్కలు ప్రతి ఒక్కరు నాటాలి, వాటిని సంరక్షించాలని మున్సిపాలిటీ తరఫున ఒక చైర్పర్సన్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ విధంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము కూడా చాలా మంచి పరిపాలన అందిస్తూ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు, అదేవిధంగా లోకల్ లీడర్ అయినటువంటి సర్వోత్తమ్ బాబు ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి పథకాలు ప్రవేశపెడతామని, ప్రజలకు లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చూసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.